సార్ అంటే ఇప్పుడు ఇదేమి జరగదు, ఎలా మూసేస్తారండి ఇంత ప్రపంచవ్యాప్తంగా? సార్ సార్ ఇందాక నుంచి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అంటే అప్పుడు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే ఇంకో కాదు, ఈ దేశపు ప్రధాని, రెండవ ప్రధాని, అతి గొప్ప ప్రధాని అనుకున్నటువంటి చావుకే దిక్కులేదు. ఆఫ్టర్ ఆల్ సామాన్యుల చావు ఎంత ఖరీదైంది? అంతకంటే ఖరీదైందా? ఈ దేశంలో ఇంకా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు, అంటే సరి చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి సార్. ఇది ధర్మస్థలి అనేది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరిలోని ఒక రకమైన వణుకు పుట్టించిందండి. వణుకు, దాంట్లో సందేహం ఏం అక్కర్లేదు సార్, సందేహం ఏం అక్కర్లేదు. ఒక పుణ్యక్షేత్రంలో ఇలా ఎవరు దానికి ఒడిగట్టినది, ఎవరు చేయించారు సార్? ఇప్పుడు ఇంకొక యాంగిల్ నుంచి మాట్లాడుకుందాం. ఆయన ఉన్నారు కదా ఇప్పుడు అక్కడ ఎంపీ, ఏం మాట్లాడాడు సార్? ఆయన కదా టెంపుల్ ట్రస్టీ, వాళ్ళ ఫ్యామిలీయే. అవును. ఏం మాట్లాడాడు? ఏమన్నా స్పందించాడా? అంత కరెక్ట్ మోతాదులో స్పందించినట్టుగా అనిపించలేదండి. దాని అర్థం ఏంటి? అంటే వాళ్ళకి తెలిసే జరిగాయి అంటారు, అవన్నీ తెలియకుండా జరిగినాయి అంటారా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాకపోవచ్చు, కానీ ప్రశ్నకు ప్రశ్నలోనే సమాధానం ఉంది. అవునా కదా సార్? మనం ఇప్పుడు నేను ఆయన చేశాడని అనట్లేదు సార్. ఎందుకు సార్ ఎక్కడికో పోతున్నాం అంటే, మనం అవి చిన్న ప్రాణాలు, ఎవరో భక్తులు, చదువుకోవడానికి వచ్చిన పిల్లలు, ఆడపిల్లలు కదా, అదైతే భక్తులు. అవును, ఆడపిల్లల్ని మాలెస్ట్ చేసి రేప్ చేసి జరిగింది. నేరం నేను కాదన్నట్ల. రాహుల్ గాంధీ మీద ఒక హత్యా నేరం ఉంది, తెలుసా మీకు? అవునా? యూపీ అలహాబాద్ హైకోర్టులో కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు కాదు నేను చెప్తున్నది. ఏమైంది? దట్ వాజ్ నాట్ సీన్ ద లైట్ ఆఫ్ ది డే. ఎవరో కాదు, ఒక కాంగ్రెస్ నాయకుడి కూతురు దాని మీద స్పందించి కోర్టులో కేసు వేసిన వాడు ఎవడో కాదు, ఎమ్మెల్యే. తెలుసా అసలు మీకు? నేను ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై నాలెడ్జ్. అండ్ ఎందుకు ఇప్పుడు లిక్కర్ కేసులో, అంటే నేను మీకు ఊరికే ఒక ఉదాహరణ చెప్తున్నా, కేసు డిఫరెంట్ కావచ్చు. లిక్కర్ స్కామ్ లో నిందితులు ఎవరు? ఎవరైనా జైల్లో ఉన్నారా? చెప్పండి. ఎవరు లేరుగా. సరే, ఇప్పుడు ఈ కేసులో ఏది మన పత్రిక ఉంది కదా, 2400 కోట్లు సార్, నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులు ఎవరు బయటకు వచ్చారా? ఎందుకు రాలా? కాదండి, ఎందుకు రాలేదు సార్? అది వచ్చిన వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు సార్. అదే అంటున్నాను సార్, వచ్చిన వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బెయిల్ మీద బయట ఉన్నారు, శిక్ష పడుతుందంటారా? మరి ఇక్కడ జగన్ గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు కదండి ఏపీలో. మరి మీరే చెప్తున్నారు కానీ నేను కాదు. భారతదేశంలో జనరల్ గా ఏంటంటే అందరికీ ఒకటే న్యాయం అని చెప్పి చెప్పడం అలవాటైపోయింది తప్ప అందరికీ ఒక న్యాయం జరగడం లేదు సార్. నేను అసలు మనం న్యాయ వ్యవస్థ, ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు దొంగతనం చేశారు, పేదవాడు దొంగతనం చేశాడు, నేను గొప్పవాడిని, నేను దొంగతనం చేశా, మీకు నాకు ఒకటే శిక్ష సార్? కాదు కదా. మన న్యాయస్థానంలో ఒకటే శిక్ష కదా, అక్కడ దొంగతనానికి శిక్ష. కరెక్ట్ అని న్యాయ వ్యవస్థ అంటారా? కాదు కదండి, మరి కాదు కదా. కంప్లీట్ గా ఫ్లాస్ అంత అన్ని చోట్ల ఈ లోపభూయిష్టమైన న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ విధానం, ఇవన్నీ ఇండియాలోని సార్. ఇవన్నీ ఉన్నప్పుడు నేరస్తులు తప్పించుకుంటూనే ఉంటారు. ధర్మస్థలు ఎందుకు ఉండదు అంటారు? అంతే. నేను ఇప్పుడు మీకు ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తే బాగుంటుందని నేను ఇన్ని ఉదాహరణలు చెప్పింది. అదేలేండి. అంటే మీరు ఇందాక గుళ్ళు గోపురాలు తగిలిపెట్టేశారన్న దాంట్లో ఒక పాయింట్ అండి. ఇప్పటికీ తాజ్ మహల్ ని తేజోమహాలయ అంటారు. తేజోమహాలయ. అండ్ అక్కడ లోపల శివలింగం స్టిల్ ఇట్ ఈస్ దేర్ అనే మూసివేయబడినటువంటి గదులు ఉన్నాయి. గదులు ఉన్నాయి కింద మాళిగలో. మాళిగలో అక్కడికి ఎవరిని పోనీరు.
వై అండి, వై ఇట్ ఈస్ నాట్ ఓపెన్? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా సార్, ఎవరు వచ్చినా ఇది జరగవు సార్. ఏ సార్, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, శివలింగం ఒక పక్కన కనిపిస్తూ ఉంది. ఎక్కడ? మన కాశీలో ఒరిజినల్ శివలింగం తెలుసా మీకు? అవునండి. ఇది వజూగానాల్లో శివలింగం ఉన్నది బీజేపీ గవర్నమెంటేగా. శ్రీకృష్ణ జన్మస్థాన్ తెలుసా మీకు? దాని స్టోరీ తెలియదండి. శ్రీకృష్ణ జన్మస్థాన్ ల్యాండ్ మదన్ మోహన్ మాలవ్యకి యాక్చువల్ గా ఇది ఇప్పుడు మసీద్ ఉందే, అది యాక్చువల్ శ్రీకృష్ణ జన్మస్థాన్. మీరు బాగా అర్థం చేసుకోండి. శ్రీకృష్ణ జన్మస్థానం ఇప్పుడు మసీద్ ఉన్నటువంటి ప్రదేశం. అది ఒక రాజుది. రాజు ఒక జమీందారికి అమ్మాడు దాన్ని. కాశీ జమీందారు కూడా దెబ్బతిన్న తరువాత అది చాలా తక్కువ రేటుకి ఈయనకిచ్చారు. ఎవరికి? మన మదన్ మోహన్ మాలవ్యకి. మదన్ మోహన్ మాలవ్య తెలుసు? మదన్ మోహన్ మాలవ్యకి ఇచ్చారు. మదన్ మోహన్ మాలవ్య అప్పటికి కబ్జా అయింది. ఆ స్థలము ముస్లిమ్స్ కబ్జా చేశారు. తర్వాత దాన్ని కోర్టులో వేశారు. మదన్ మోహన్ మాలవ్య చనిపోయాడు. తర్వాత బిర్లా ట్రస్ట్కి అది వెళ్ళింది. కోర్టులో కేసు వేస్తే ల్యాండ్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది? కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్. కృష్ణ జన్మస్థాన్ ఇంకోటి ఏదో ఉంది మధ్యలో పదం. ఆ ట్రస్ట్ పేరు మీద రిజిస్టర్ అయింది. కోర్టులో కేసు అవుతుంది. సడన్ గా కృష్ణ జన్మస్థాన్ కన్స్ట్రక్షన్, ఊరికే నేను ఉదాహరణకు చెప్తాను, నాకు ఎగ్జాక్ట్ ఆ పేరు గుర్తురా. కన్స్ట్రక్షన్ ట్రస్ట్. ఇంకొకడు కృష్ణ జన్మస్థాన్ తయారీ ట్రస్ట్ అని పెట్టుకున్నాడు అనుకోండి. వాడు ఎవడో తెలియదు, కానీ వాడు ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు, అదే దీన్ని కబ్జా చేసిన వాళ్ళు ఇద్దరు కూర్చొని మా పార్టీది మీ పార్టీది అని చెప్పి డివైడ్ చేసుకున్నారు. అదే దొంగలు కలిపి ఊళ్ళు పంచుకున్నారు అంటారు చూడండి. ఇప్పుడు అసలు డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు అది కోర్టులో కేసు, ఆస్తికి సంబంధించిన కేసు. అది శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆస్తికి సంబంధించిన కేసు. మీ ఆస్తిని ఎవడో పోయి పంచడం, అదే కోర్టు బయట మధ్యస్థం. కోర్టు ఈ మధ్యస్థాన్ని ఒప్పుకుంటూ తీర్పు. ఇది శ్రీకృష్ణ జన్మస్థాన్ చరిత్ర కథ నెహ్రూ హయాంలో జరిగింది. ఇది చాలా యాంటీ సనాతనమా, యాంటీ ట్రెడిషనా, యాంటీ హిందూయిజమా ఏంటన్నది ఇప్పటికీ అర్థం. నేను ఇక్కడ చాలా మంది కొంతమంది మేధావులు ఉన్నారు. వాళ్ళు నేను నా స్టడీలో, ఇట్ ఈస్ మై ఓన్ స్టడీ, హీ ఈజ్ నాట్ హిందూ. నెహ్రూ ఇది దిస్ ఈజ్ మై స్టడీ. నేను ఇక్కడ మీకు ఒక మంచి ఇది కూడా ఇస్తాను. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ముగ్గురు ప్రధానులుగా ఉన్నారు కదా. ముగ్గురు ప్రధానులు. నేను మీకు ఇయర్స్ ఇస్తా. ఏ ఇయర్లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో బాబర్ సమాధిని దర్శించి వచ్చారు. ముగ్గురు దర్శించి వచ్చారు. ఓకే, సరే, దానికే ఉంది. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాను బయట నుంచి. ఇక్కడ ఉన్నాయి కదా సమాధులు ఉన్నాయి కదా, చాలా బాగా కన్స్ట్రక్షన్ అయ్యి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కదా, చూడడానికి వెళ్ళి ఉండొచ్చు. కానీ నట్వర్ సింగ్ పేరున్నారా? నట్వర్ సింగ్ అతను నాన్ కాంగ్రెసా? కాదు, కాంగ్రెస్ కోటరీలో మనిషి. అవును, ప్రధానమైన వ్యక్తి, ప్రధానమైన నట్వర్ సింగ్ అంటే కదా. ఆయన ఇందిరాగాంధీ వెనకే ఉన్నాడు. ఇది ఆఫ్ఘనిస్తాన్ లో బాబర్ సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ అన్న మాటలు ఏందో తెలుసా? ఇన్నాళ్లకు మా పూర్వీకుల సమాధులు చూసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఈ మాట నట్వర్ సింగ్ తన జీవిత గాథ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ లో రాసుకున్నాడు. స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ఇప్పుడు మీరు అతన్ని ఏమనుకుంటారు? హిందువుల్ని మోసం చేయడానికి కోర్టు మీద జంజం వేసుకొని కూడా తిరుగుతారు. అదేలే.
సో ఇంతకంటే మీకు ఇప్పుడు ఎవరో ఆర్ఎస్ఎస్ వాడు చెప్తే నేను నమ్మను, లేదు బీజేపీ వాడు చెప్తే నువ్వు నమ్మాల్సిన పనిలే, లేదు ఒక అంటే హిందుత్వవాదేవుడైనా చెప్తే స్వయంగా కోటరీ మనిషి నిన్న పార్లమెంట్లో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.